హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 33 ఎపిసోడ్ 34 అన్నమాట. ఈరోజు కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడన్నమాట. అది ఎలా అయ్యాడనేది చెప్తాను. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తనుజ వచ్చి నైట్ మాట్లాడుతుంది అన్నమాట ఈమాన్యుల్తో అండ్ దివ్యానికిత గారితో. వాళ్ళు అడుగుతారన్నమాట, అసలు నువ్వు ఎందుకు కళ్యాణ్ని సేఫ్ జోన్లోకి పంపించేసి నువ్వు డేంజర్ జోన్లోకి వచ్చావని. అక్కడ చెప్తే తనుజ, మేము ఫస్టే మాట్లాడుకున్నాం అంటే, అయితే వాళ్ళు నిన్ను మోసం చేశారు. లేదు, ఏం మోసం చేయలేదు, మేము మాట్లాడుకున్నాం, కళ్యాణ్ వల్లే కదా నేను గేమ్ గెలవగలిగాను. ఎలా మోసమవుతుంది అంటే, మనకు లైవ్లో చాలా జరుగుతుంది. ఎపిసోడ్లో అదంతా కట్ చేసి కొంచెమే వేశారు. ఇంకా ఆ తర్వాత సాంగ్ వచ్చి ఉదయంది చూపిస్తారు. మార్నింగ్ అవ్వగానే ఇది నార్మల్ చిన్న చిన్న మాట్లాడుకోవడాలు అయ్యింది. ఆ తర్వాత మెయిన్ వాటర్ టాస్క్ అన్నమాట. ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళలో ఒకరు సేఫ్ జోన్లోకి వెళ్ళే టాస్క్ వాటర్ టాస్క్. ఈ టాస్క్లోనే బర్నీ గారు ఇమాన్యుల్ని వచ్చి అడిగితే, నేను మా అమ్మకు సాయం చేస్తానంటే దానికి బర్నీ కొంచెం హట్ అవుతాడు అన్నమాట, నాకు తెలిసి. కానీ బర్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటున్నాడు. ఈరోజు తనుజ విషయంలో కొంచెం రాంగ్గా అయితే ఉన్నాడు. ఎందుకంటే తనుజ ముందు ఒకలా మాట్లాడుతాడు, బర్నీ గారు ముందు ఒకలా మాట్లాడుతాడు. ఏమంటాడు, బర్నీ గారు అంటే నాకు ఇష్టం లేదు, వచ్చే రోజుని చెప్తా అంటాడు. కానీ ఆయనతోనే కలిసి తనుజ గేమ్ నాకు అర్థం కావట్లేదు, వారి నుంచి ఏం ఆడుతుందో అర్థం కావట్లేదు అంటాడు. ఎందుకంటే తనుజ ఒక డిసిషన్ తీసుకుంటుంది దానికి. అయితే ఈ వాటర్ టాస్క్ గేమ్ జరుగుతుంది, అందరు చాలా బాగా ఆడారు, చల్ల నీళ్ళు పడతాయి అన్నమాట. డిమాండ్ పవన్కి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు సపోర్ట్ చాలామంది తక్కువ మంది ఉంటారు కాబట్టి సపోర్ట్ చేయలేకపోయారు. అయితే ఇందులో ఫ్లోరా గారు సుమన్ శెట్టిని అయితే తీసేస్తారు. సుమన్ శెట్టి అయితే చాలా ఫైర్ అవుతాడు అన్నమాట, చాలా అరుస్తాడు. నేను ఎప్పుడైనా ఇంత ఫైర్ అయ్యానా, నా తప్పు లేదు కాబట్టి ఫైర్ అయ్యాను అని. కానీ మనకు అది వీడియోనే క్లారిటీ చూపించలేదు. నాగార్జున గారు అయితే సుమన్ శెట్టి తప్పు లేదు అని అన్నారని అప్డేట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు, రాయల్ 2.0 అన్నమాట. రేపు ఆల్రెడీ ఈరోజు ఫ్రైడే, శనివారం ఎపిసోడ్ అయితే జరిగిపోయింది. అందులో ఎవరెవరికి ఏమేమి మాట్లాడాడో రేపు చెప్తాను. అలాగే ఒక పవర్ కూడా వచ్చిందన్నమాట, అది కూడా రేపు చెప్తాను. వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వస్తున్నారో కూడా ఇందులో పేర్లు చెప్తాను, రేపు డీటెయిల్గా చెప్తాను అన్నమాట. అయితే రేపు సండే ఎపిసోడ్ జరుగుతుంది, శనివారంలోనే ఎలిమినేషన్ కూడా ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అనేది చూడాలా. అది రేపు అప్డేట్ రాగానే మీకైతే పెడతాను దాంట్లో. మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. అయితే ఇంకా వాటర్ టాస్క్ తర్వాత గెలిచినాక తనుజగా హౌస్లోకి వచ్చినాక బర్నీ గారితో అడుగుతుంది. బర్నీ గారిని అంటుంది అన్నమాట, ఇలా రీతు చౌదరి కనీసం నాకు కంగ్రాట్స్ చెప్పలేదు, వచ్చి హగ్ చేసుకోలేదు, నా ఫేస్ కూడా చూడలేదని. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్నమాట, మాట్లాడుకోవట్లేదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ వచ్చేసి ఇదే మనకి కెప్టెన్ టాస్క్ అన్నమాట. టాస్క్ వచ్చేసి అందరు కళ్ళగత్తలు మూసుకొని ఉండాలన్నమాట, కూర్చొని ఉంటారు మూసుకొని. దీనికి సంచాలకుగా సంజన గారు అన్ని లైట్లు స్విచ్లు ఆన్ చేసి, పైన లైట్లు ఉంటే ఆన్ చేసి సంజన గారు ఒకరిని సెలెక్షన్ చేయాలి. ఆ సెలెక్షన్ చేసిన పర్సన్ ఒక్కడో కళ్ళు తీసేసి, ఆ మాస్క్ తీసేసి వచ్చి తను ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ లైట్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ వెళ్ళి కళ్ళకు అది మూసేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైతే ఆగిపోయిందో సంజన గారు అడుగుతారు, మీ లైట్ ఆపేసింది ఎవరంటే వాళ్ళు కరెక్ట్ గెస్ చేసి ఆ పర్సన్ పేరు చెప్తే ఆ పర్సన్ ఎలిమినేట్ అయిపోతాడు. రాంగ్ పర్సన్ పేరు చెప్తే ఆ పర్సన్ ఇప్పుడు ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్పో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అలా ఫస్ట్ రామ్ రాథోడ్ని లేపుతారు. రామ్ రాథోడ్ దివ్యానికిత గారు లైట్ ఆపేస్తే దివ్యానికిత గారు ఇక్కడ కరెక్ట్గా గెస్ చేసి రామ్ రాథోడ్ అంటారు. రామ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోతాడు. తర్వాత బర్నీ గారిని లేపుతుంది. బర్నీ గారు పోయి కళ్యాణ్ది ఆపేస్తాడు. కళ్యాణ్ ఈజీ గెస్ చేస్తాడు. ఎందుకంటే బర్నీ గారు తనుజ తీయలేరు, దివ్యానికిత తీయలేదు, ఇమాయిల్ది కూడా కొంచెం తీయలేదు. అందుకని బర్నీ గారు కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఇక్కడ బర్నీ గారిని అయితే బాగా ప్లాన్ అర్థం చేసుకుంటారు. ఇంకా ఆ తర్వాత తనుజ వస్తుంది. తనుజ వచ్చినాక ఇక్కడ తనుజ ఏం చేస్తుందంటే దివ్యానికిత తీసేసినాక ఇక్కడ తను రాంగ్ చెప్తుంది, తను కళ్యాణ్ పేరు చెప్తుంది, కాదు అని చెప్తుంది. అయితే ఎవరంటే సంజన గారు చెప్పాడు, నేను చెప్పను, మీరు వెళ్ళి కూర్చోంట. ఇంకా ఆ తర్వాత ఇమాన్యుల్ని పిలిస్తే ఇమాన్యుల్ తనుజ ఆపేస్తాడు. తనుజ కనుక్కుంటుంది ఇమాన్యులే అని. ఎందుకు అంటే కళ్యాణ్ నాది తీయడని నాకు నమ్మకం ఉందని. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసారు, కళ్యాణ్ ఎలా తీస్తాడు, ఎందుకంటే తను ఒప్పుకొని తనని సేఫ్ జోన్లో కూడా పంపించింది, తను తీయడు కదా. ఇంకా దాని తర్వాత వీళ్ళిద్దరే మిగులుతారు, కళ్యాణ్ తనుజ. అప్పుడు ఎవరైతే 6 ఉన్నారు కదా డేంజర్ జోన్లో, వాళ్ళందరూ నిర్ణయించుకొని వీళ్ళిద్దరు ఎవరు కెప్టెన్ కావాలని నిర్ణయించుకోవాలి. సంజన గారు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరే తనుజ కెప్టెన్ అవ్వాలని కోరుకుంటారు. మిగతా వాళ్ళందరూ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారు అన్నమాట. దాని ద్వారా కళ్యాణ్ కెప్టెన్ అవుతాడు. ఇక్కడ ఇది అయిపోగానే తనుజ గారు వెళ్ళి దివ్యానికిత గారికి సారీ చెప్తాడు. తను ఫస్ట్ నుంచి ఉన్నాడు, ప్లస్ తాను మన కెప్టెన్ టాస్క్లో కూడా అన్యాయంగా తీసేశారు, అందుకే తనకు ఛాన్స్ ఇచ్చాను, నెక్స్ట్ టైం మీకు నేను పక్కా సాయం చేస్తాను,
ఏం అవసరం లేదు, ఏం తను ఫస్ట్ నుంచి ఉంటే తనకే చేయాలా, ఏం నాకు చేయకూడదా మధ్యలో వస్తుంటే రూల్ ఉంది కదా. ఇప్పుడు తన వల్ల తనుజ గారు ఇలా టాస్క్ ఆడారు, గ్రూప్ ఆడారు, టాప్ 2లోకి వచ్చారు. అంటే ఏదైతే నెంబరింగ్లో ఉందో చివరి ఉన్నాడు, తను గేమ్ ఆడాడు కాబట్టి పక్క తను సపోర్ట్. ప్లస్ తను చెప్పింది కూడా కరెక్టే, ఫస్ట్ నుంచి ఉన్నాడు కళ్యాణ్, ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు. అంటే ఫస్ట్లో ఆడకపోయినా తర్వాత నుంచి ఆడాడు. మన కెప్టెన్స్ టాస్క్లో అన్యాయంగా తీసేశారు అతన్ని, లాజిక్ ఉంది. ఆమె నిన్నొచ్చింది ఒక వారం, అది కూడా పుల్లలు పెడుతుంది, ఏదో తనుజాతో ఎఫెక్షన్ ఉన్నట్టు ఒక నైట్ మాట్లాడింది. దానికి తనుజ గురించి ఎంత బ్యాక్ బిచ్చింగ్, ఇటు బర్నీ గారు కూడా బ్యాక్ బిచ్చింగ్ తనుజ గురించి. అనవసరంగా మనం తనుజాని సేవ్ చేసాం, మనం సేవ్ చేస్తే పోయి వాడిని హెల్ప్ చేశారు. ఇప్పుడు కళ్యాణ్ పడినప్పుడు మీరు ఎందుకు కళ్యాణ్కి పోయి హెల్ప్ చేసుకుంటారు? ఇమాన్యుల్ కూడా అంతే, తనుజాని తప్పకాడితే చూసుకుంటారు, నాకు ఆమె గేమ్ అర్థం కావట్లేదు అది ఇది అని. కానీ ఇక్కడైతే కళ్యాణ్ అయితే ఎదురుదెబ్బ పోగొట్టిండు. ఎవరైతే వరస్ట్ ఇచ్చిండ్రో దివ్య నిఖిత గారి చేత్తోనే బ్యాట్ చేయించుకున్నాడు అన్నమాట. నేను ఫస్ట్ ఫీల్ అయినా ఏందబ్బా తనుజాకి ఇవ్వకుండా అంటే, తర్వాత చెప్తాడు తనుజాని ఇది టెలికాస్ట్ చేశారు కాబట్టి సరిపోయి, అయితే కళ్యాణ్ నెగిటివ్ అయ్యాడు. ఇలా ఫోటో తీసుకొని వచ్చి ఫోటో వస్తుంది, ఫోటో పెట్టాలి, దాన్ని నీ చేత్తోనే పెట్టి వేస్తా అంటే, నువ్వు బాధపడకు, నేను ఎందుకు ఆమెతో బ్యాచ్ పెట్టించుకున్నా అంటే, ఆమె నాకు వరస్ట్ ఇచ్చింది కదా అందుకే పెట్టించుకున్నా అంటే, నేను దానికి కాదులే దివ్య నిఖిత గారు గొడవ పడ్డారు కదా అని. ఆ తర్వాత తనుజ కూడా కిచెన్లో ఒక మాట అంటది, వీళ్ళు తనుజాకి ఏం రీజన్ చెప్తారంటే, తనుజాకి అందరు ఉన్నారు, అందరు సపోర్ట్ చేస్తున్నారు, అందుకే తనుజని సెలెక్షన్ చేసుకోలేదు అంటే. అక్కడ చిన్న సీరియస్ అయితే రూల్ ప్రకారం తన బాధ ఏంటంటే దివ్య నిఖిత గారి మీద కోపం, అది రివర్స్ అయ్యి నాకు ఎవడం లేదు, నాన్న తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదని అరుస్తుంది. తర్వాత డిమాండ్ పవన్ వల్ల నువ్వు పోయి సంజన గారిని అడుగు మేము ఏ రీజన్తో చేసుకున్నామా అని. కాకపోతే ఇక్కడ అందరు సపోర్ట్ చేశారు, కానీ తను వేరే విషయం కోపంతో అలా అన్నది. ఏంటంటే ఇలా దివ్య నిఖిత గారిని అన్యాయంగా తీసేశారని ఫీల్ అయ్యింది. కానీ రూల్ ప్రకారం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు నాగార్జున గారు ఒక వీడియో వేస్తారు, దాంతో తనకు క్లారిటీ వస్తుంది. నాకైతే తనుజ తప్పేమనిపించలేదు. కానీ బర్నీ గారు అయితే ఫేక్ పర్సన్, చాలా ఫేక్గా యాడ్ చేస్తుండే. ఆయన రీజన్ స్వరూపం అయితే తొందరలో బయటకు వస్తుంది. అలాగే ఇప్పుడు వైల్డ్ కార్డ్ 6 రాబోతున్నాయి. వీళ్ళల్లో శ్రీనివాస్, ఇతను గోల్కొండ హై స్కూల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోగా యాడ్ చేశాడు. ఇంకో అతను నిఖిల్ నిహార్, ఇతను సీరియల్ ఆర్టిస్ట్ అన్నమాట, హిందీ పర్సన్, ఈయనకు తెలుగు రాదు. మళ్ళీ గౌరవ్, ఇతను కూడా సీరియల్ ఆర్టిస్ట్ స్టార్మా. ఆయిషా, ఈమె సీరియల్ ఆర్టిస్ట్, మన నిఖిల్తో దుర్గా అనే సీరియల్ చేసింది. అంతేకాదు ఈమె తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో 10 వీక్స్ ఉందన్నమాట. 10 వీక్స్. ఈమె చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంట, చాలా బాగా మాట్లాడుతుంది. కాకపోతే ఈమెకు తెలుగు అంతగా రాదని అంటుండ్రు. ఇంకోళ్ళు మాధురి గారు, ఈమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఇంకోళ్ళు రమ్య, అదే మన చిట్టి పిక్కల్స్. ఈ 6 రాబోతుంది. ఈ 6 గురించి రేపైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే ఈరోజు టాస్క్ మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు బర్నీ గారు ఫేకా లేదా అతను జెన్యున్ అనిపిస్తున్నారు కూడా కామెంట్ చేయండి. నాకైతే ఫేక్ అనిపిస్తున్నారు. నాకు తనుజ అయితే ఇవాళ చాలా బాగా నచ్చింది, బాగా సపోర్ట్ చేసింది కళ్యాణ్కి. అలాగే ఇవాళ కళ్యాణ్ అయితే ఎవరైతే వరస్ట్ అన్నారో వాళ్ళతోనే కెప్టెన్ అయ్యాడు అన్నమాట. అదైతే నాకు బాగా నచ్చింది. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.